అంత విలువైన ఓటు నేను ఎవ్వరికి అవుతాడు మన బూట్ కట్ బాలరాజు సర్పంచ్ అవుతాడు. సో ఈరోజు మన స్టూడియోలోకి బూట్ కట్ బాలరాజు అలియా సోహెల్ మన స్టూడియోలో ఉన్నాడు అనమాట. అండ్ మేఘలేఖ కూడా. సో హాయ్ సోహెల్ అన్న. హాయ్ బ్రో. ఐ రీసెంట్లీ సా ఒక వీడియో మీది, స్టేజ్ మీద మీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటా అది. స్టేజ్ మీద మీరు ఒక నీల్ డౌన్ చేసి ఇదే నా లాస్ట్ స్టేజ్, ప్రమోషన్స్ కూడా నా దగ్గర డబ్బులు లేవు అన్నట్టుగా చాలా ఎమోషనల్ అయిపోయారు. సో ఎందుకు అలా ఎమోషనల్ అయ్యారు, ఎందుకు అనొద్దు కానీ సో ఆ రీజన్ ఏంటి మీరు అంత ఎమోషనల్ అవ్వడానికి? డబ్బులు లేవు అన్నట్టుగా కూడా మీరు మాట్లాడారు. సో ఎందుకు అలా అంత ఎమోషనల్ అయ్యారు అందరి ముందు? ఇక్కడ ఎట్లుంటుంది అంటే బేసికల్లీ నేను చాలా ఓకే బిగ్ బాస్ నుంచి వచ్చిన నేను స్టేజ్ ముందు ఒకసారి ఏమో లైక్ వెన్ ఇట్ కమ్స్ టు లక్కీ లక్ష్మణ్ ఎవరన్నా అమ్మా నాన్నని తిట్టినప్పుడు యూనో ఇలా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిన, ఇంటింటికి వచ్చి కొట్టేస్తా దొరకబట్టి అది అని అన్నా. సో అది నేను రియల్ లైఫ్లో నా క్యారెక్టర్, అది రియల్ లైఫ్లో అంటే మన జోలికి వస్తే ఊరుకోమనేది, అది చాలామంది అదే చేస్తారు. నేను వాళ్ళని ఏమనక ముందే వాళ్ళ కింద కొంతమంది నెగిటివ్ కామెంట్ లేదు, నా మీద బ్యాడ్ ఉంటుంది, లేకపోతే రియాలిటీ షో నుంచి వచ్చిన నా భయం అది. అరే నేను కులం మాట్లాడినందుకు నన్ను చూసి ఎక్కడ ఇదవుతారో అది అని చెప్పేసి ఒక భయం, దానివల్ల సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమో అని చెప్పేసి ఒక భయం. సెకండ్ థింగ్ వచ్చేసి మొన్న కూడా రీసెంట్లీ అమర్దీప్ దాంట్లో ఇదైనప్పుడు కారు ఇది చేసుకుంటే వెళ్ళిపోతా అది అని చెప్పేసి అన్న. అంటే ఇవన్నీ ఎందుకంటే అంటే ఫ్యామిలీ జోలికి వచ్చినప్పుడు డెఫినెట్లీ ఎవరు ఏం ఊరుకోరు. నార్మల్గా వాళ్ళని ఏమనక ముందే కింద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు, అలాంటిది మన మీద వచ్చినప్పుడు డెఫినెట్లీ మనం రివర్స్ అవ్వడం తప్పలేదు అని చెప్పేసి నేను ఇదన్నా. సో ఈ రెండు వ్యాఖ్యలు ఇవన్నీ ఈ రెండు దాన్ని దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ రియాలిటీ షోని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ నా సినిమాకి ఎఫెక్ట్ పడుతుందని భయం ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి సినిమా అనేది కేవలం సినిమా తీయడం, మంచి కంటెంట్ తీయడమే కాదు, ఆ మంచి కంటెంట్ని ప్రాపర్గా రిలీజ్ చేయడం, ప్రాపర్గా పబ్లిసిటీ చేయడం. నా దగ్గర పబ్లిసిటీ పైసలు లేవు. కొత్త ప్రొడక్షన్, పెద్ద ప్రొడక్షన్ ఉందనుకోండి, బయట ఎక్కడ చూసినా మీకు పోస్టర్స్ కనబడతాయి. చిన్న సినిమాలకు పోస్టర్ కనబడవు ఎక్కువ, చిన్న సినిమాలకు బయట ఎక్కువ హోర్డింగ్స్ కనబడవు. చిన్న సినిమాలకు కనబడేది ఓన్లీ బుక్ మై షో అంతే. ఆ టాక్ రావాలి అని అంటే చాలామంది ఏంటంటే సోయలే కదా, అరే వీడికి బలుపు ఎక్కువ, వీడికి అరే ఇటు సినిమా ఇది అవ్వాలి అని కొంతమంది ఉంటారు. వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసి అడిగిన నేను. ప్లస్ అట్ ది సేమ్ టైం ఏంటంటే చాలామంది మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, చాలామంది మంచి టాక్ వస్తే చూద్దాంలే, రివ్యూస్ చూసి వెళ్దాంలే, ఇలా ఉన్నప్పుడు నాలాంటి చిన్న సినిమాలకి మార్నింగ్ షో ఒకవేళ జనాలు ఆడియన్స్ వెళ్ళకపోతే నాకు నెక్స్ట్ డే చాలా ప్రాబ్లం అవుతుంది. నాకు ఫ్రైడే రోజు సినిమా రిలీజ్ అయినప్పుడే నా సినిమా బట్టి ఆ ఆడియన్స్ రావడం బట్టి నాకు నెక్స్ట్ డే థియేటర్స్ పెరుగుతాయి. నాకు ఇప్పుడు దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు, ఇటు ఏలూరు విజయ్ గారు రిలీజ్ చేస్తున్నారు, కానీ లిమిటెడ్ థియేటర్స్ దొరుకుతున్నాయి మాకు. ఎందుకంటే థియేటర్స్ ఇక్కడ ఎట్లుంటుంది అంటే అన్న, బేసికల్లీ ఇక్కడ థియేటర్స్ రెంట్ అని ఒకటి ఉంటుంది, రెంట్ కట్టి నువ్వు 1 వీక్ నడిపించుకో. రెండోది షేరింగ్ అని ఉంటుంది, నాకు రెంట్ కట్టుకునే స్తోమత లేదు. ఒకటి షేరింగ్ ఒకటే ఉందండి, ఆ షేరింగ్ నేను అడిగితే నేను ఇవ్వరు. సో నాకు ఆ విషయంలో ఆ షేరింగ్లో కానీ లేదంటే నాకు దిల్ రాజు గారు హెల్ప్ చేస్తున్నారు, అక్కడ ఏలూరు విజయ్ గారు చేస్తున్నారు. సో అట్లా వీళ్ళందరూ నాకు ఆంధ్ర సైడ్ డిస్ట్రిబ్యూటర్స్ కొంచెం హెల్ప్ చేస్తున్నారు. సో నాకు ఏంటంటే ఈ హెల్పింగ్లో ఇంతమంది హెల్ప్ చేస్తున్నారు, ఆ హెల్ప్ అనేది వృధా కాకూడదు. మీరందరూ ప్రజలందరూ ప్లీజ్, తెలుగు ప్రజలందరూ నా సినిమాకి రండి. నా దగ్గర నిజంగా పబ్లిసిటీకి పైసలు లేవు అన్న. నేను ఒకటి చెప్తా, ఈరోజు నాకు మొన్న కాల్ వచ్చింది, పైరసీ అనేది ఒకటి వస్తుంది కదా, ఆ పైరసీని కూడా ఆపడానికి ఒక టీంకి మేము 2 లక్షల రూపాయలు ఏమో కట్టాలన్నా, 2 లక్షలు కట్టాలి. నాకు మొన్న ఫోన్ వచ్చింది, భయ్యా మేము పైరసీని మేము ఎక్కడున్నా కూడా మేము తీసేస్తాము, సో అలాంటి టెక్నాలజీ మాది, సో దానికి ఒక 1.5 lakh ప్లస్ ట్యాక్సెస్ ఉంటాయి అని చెప్పేసి. అంటే చూడన్నా, ఒక ప్రొడ్యూసర్ అనేవాడు సినిమా చేసిన తర్వాత కూడా ఇవన్నీ చేయాలి. టికెట్లు కూడా అమ్మకం పోకపోతే అరే మేము టికెట్లు తీసుకుంటాం అది ఇది అని చెప్పేసి మేము కొన్ని టికెట్స్ అరేంజ్ చేయాలి. మేము సినిమా తీసి ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం ఇప్పుడు నేను నమ్మకంతో మేము సినిమా చేసిన తర్వాత డెఫినెట్లీ మంచి కంటెంట్ని ఆదరిస్తున్నారు కూడా, డెఫినెట్లీ ఇట్స్ ప్రూవ్డ్. కానీ ఆ కంటెంట్ ఉన్న సినిమాల వెనకాల పెద్ద బ్యానర్స్ ఉన్నాయి, పైసలు ఉన్నాయి, పబ్లిసిటీకి పైసలు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. మొన్న పిండం అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది అన్న, సినిమా మంచి సినిమా, అది హారర్ సినిమా, అదిరిపోయింది అది అని అన్నారు, మరి వెళ్ళలే కదన్న, బికాస్ ల్యాక్ ఆఫ్ పబ్లిసిటీ. నా దగ్గర పబ్లిసిటీ పైసలు లేవని కుల్లా చెప్పిన. నేను ఎందుకు చెప్పిన అంటే, నా సినిమాని మీరే ముందుకెళ్ళి ఒక తమ్ముళ్ళలాగా అనుకొని, ఒక అన్నలాగా అనుకో, కొడుకులాగా అనుకొని మీరే నా సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి. నేను బిగ్ బాస్లో నేను ఏదైతే మీరు అందరు చూసిర్రో నన్ను, ఆ సోహెల్ లాగానే నేను అడుగుతున్నా. హౌస్లో ఉన్నప్పుడు నన్ను ఎట్లయితే ఆదరించారో
అదే ఉద్దేశంతో నేను స్టేజ్ మీద కూడా నేను రిక్వెస్ట్ చేసి అడిగిన, నేను నా సినిమా ఎలాగైనా చూడండి, తప్పకుండా February 2nd బూట్కట్ బాలరాజు వస్తుంది అని చెప్పేసి నేను అడగడానికి మెయిన్ రీజన్ ఇవన్నీ. ప్రొడ్యూసర్ అంటే ఏదో సినిమా చేసేసిండు తర్వాత థియేటర్స్ వరకు అది కాదన్న, చాలా ఉంటాయి. ఇప్పుడు నేను ఏం ఇట్లా కదిలించినా కూడా ఇక్కడ ఇట్లా కదిలిస్తే 1,00,000 అంటారు, ఇక్కడ ఏదైనా మాట్లాడితే 2,00,000 అంటారు. ఆల్రెడీ ఉన్నది మొత్తం ఊడ్చిపెట్టేసిన. బుక్ మై షో అని అవన్నీ ఇవన్నీ చాలా ఉంటాయని ఇక్కడ ప్రతి దానికి పైసలు కట్టుడే, ఏడికెళ్ళి తీసుకురావాలి అది. సో అందుకే నా దగ్గర పైసలు లేవని చెప్పేసి చెప్పిన. ఇప్పుడు ఈ క్యాల్కులేషన్ తోని మరి ఇదే మాట నువ్వు అప్పుడు ఎందుకు అనలేదు అది. నేను ఆర్గానిక్ మామ హైబ్రిడ్ వెళ్ళినప్పుడు కూడా నేను ప్రసాద్ ల్యాబ్ లో అదే మోకాల మీద కూర్చొని నేను అడిగిన. సో అప్పుడు కూడా నేను అడుక్కున్నా. అంటే ఎందుకు అడుక్కున్నా అంటే ప్రతి ఇండస్ట్రీలో సీరియల్ నుంచి టీవీ నుంచి వచ్చి ఒక స్టార్ అయిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఇండస్ట్రీలో తమిళ్ తీసుకోండి, మీరు మలయాళం తీసుకోండి, కన్నడ తీసుకోండి, హిందీ తీసుకోండి, ప్రతి ఇండస్ట్రీలో స్టార్ అయ్యారు. మన తెలుగులో అవ్వలేదన్న, ఇంకా అది తెలుగులో అవ్వలేదు. ఐ వాంట్ టు ప్రూవ్ దట్. మన మెంటాలిటీ కొంచెం అంటే సోయల్ కదా, ఏమున్నది ఓటీటీ అనేది ఒకటి వచ్చింది, ఓటీటీలో చూద్దాంలే, లేకపోతే ఏదో వీడు అప్పుడు అట్లా మాట్లాడిండు కదా, వీడిని డౌన్ చేద్దాం, ఈయన సినిమా ఎందుకు చూడాలి మనం, ఈయన బల్బు ఎక్కువ కాదన్న, నాకు అస్సలు కాదన్న. అమ్మ తోడేది చెప్తున్నా, నాకు బల్బు కాదు. నాకు ఒకటే నా జోలికి వచ్చినప్పుడే నాకు అట్లా ఉంటది, కానీ నా జోలికి రావడం మంచిగా ఉంటే నేను చాలా మంచివాడిని. అండ్ ఐ ప్రూవ్ దట్. ప్రతి ఒక్కరు ఈరోజు స్టేజ్ మీద అంతమంది ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి నాకు మాట్లాడారంటే కేవలం వాళ్ళ దగ్గరుండి చూసారు కాబట్టి. ఈ రోజు నేను ఏదైతే నేను రిక్వెస్ట్ చేసి అడుక్కున్నానో దానికి కూడా కింద నెగిటివ్ కమెంట్స్, దానికి కూడా అంటే సొసైటీలో కంటెంట్ ఉంటే బాగుంటుంది, నువ్వు ఇంత సింపతి యూజ్ చేయ. ఇట్స్ నాట్ సింపతి అన్న. ఒక మనిషి ఎట్లున్నదంటే ఇక్కడ సొసైటీ ఇప్పుడు ఎట్లా అంటే ఆ కమెంట్ చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఒక మనిషి అరే నేను చేస్తానేమో, లేకపోతే నాకు మొత్తం లోగా ఫీల్ అయినా, నాకు ఏడుపు వచ్చేస్తుంది, నాకేం అర్థమైతలేదు, మొత్తం డౌన్ అయిపోయినా అని చెప్పేసి ఉన్నప్పుడు సొసైటీలో బతుకుండగానే షేర్ చేసుకుంటాడు అన్ని. ఆ షేర్ చేసుకోవడం ఏదైతే షేర్ చేసుకున్నానో స్టేజ్ మీద దాన్ని కూడా నెగిటివ్గా తీసుకున్నారన్న కొంతమంది కింద కమెంట్లు. ఐ డోంట్ కేర్ అబౌట్ ద కమెంట్స్. కానీ వాళ్ళందరికి ఒకటే చెప్తున్నా, ఆ నెగిటివ్ కమెంట్స్ పెట్టిన వాళ్ళందరూ ఒక్కసారి సినిమా చూస్తే మళ్ళీ మీరే వచ్చి పాజిటివ్ కమెంట్స్ చేస్తారు. అలాంటి సినిమానే బూట్కట్ బాలరాజు మూవీ. అది ఇంత అయింది కదా, ఆగండి కొంచెం కూల్ డౌన్. పక్కనే మన క్వీన్ గారు ఉన్నారు. ఎవరు ఏమన్నారు? మీ సినిమాకి ఆమె కదా క్వీన్. క్వీనా? ఓకే, అట్లా పెట్టుకున్నా పేరు కొత్తగా. ఎవరు? నేను కింగ్ కాదు, నేను రాజు. సర్లే అదేలే, అంతే బాలరాణి. సో షూటింగ్ లో ఎలా ఉండేది మీ బాండింగ్? షూటింగ్ లో యాక్చువల్లీ ఇదంతా ఈ టెన్షన్స్ వల్ల ఇలా ఉన్నాడు, కానీ అదర్వైజ్ ఈజ్ అ వెరీ ఫన్ పర్సన్. అందరినీ కలిపేసి పూల్ చేసి అందరం కలిసి లంచ్ టైమ్ లో కానీ చికెన్ పెట్టాడా చాలా సార్లు, మెనీ టైమ్స్. ఇన్ఫాక్ట్ తను ప్రొడ్యూసర్ అయిన తర్వాత వీ హ్యాడ్ లాట్ ఆఫ్ chicken for lunch. I remember. Yeah, so we had lot of fun together. Andaru. రీసెంట్లీ సా ఒక వీడియో అవినాష్ అన్నది అండ్ మీది కూడా. అవినాష్ అన్న అయితే వైన్ షాప్ ముందుకెళ్ళి పరేషాన్ బాయ్స్తో ఒక ఫన్నీ వీడియో చేసాడు అనమాట, ఒక వీడియో. అండ్ మీరు కూడా ఒక వీడియో చేశారు. సో పరేషాన్ బాయ్స్ అండ్ మన ఇమ్రాన్ అన్న ఈ యొక్క బూట్కట్ బాలరాజ్ అనే మూవీకి ఎంత సపోర్ట్ చేశారు ప్రమోషన్స్ టైంలో? పరేషాన్ బాయ్స్ ఎప్పుడు ప్రతి సినిమాకి నేను చెప్పక ముందే పాపం వాళ్ళు సోయలన్న కోసం ఇప్పటిదాకా నాకు తెలిసి ఏ సినిమాకి ప్రమోషన్ ఎక్కువ చేయలేదు. సో ఇప్పటిదాకా ఏ సినిమాకి వాళ్ళు ప్రమోషన్ ఎక్కువ చేయలేదన్న. ఈ సినిమాకి ప్రతి సినిమాకి నాది వచ్చేసరికి చూస్తున్నారు, నా కష్టం చూస్తున్నాడు ఆయన దగ్గరుండి. అన్న నేను ఒకటి చెప్తా, నన్ను దగ్గరుండి చూసే వాళ్ళకి మాత్రమే నేనేందో తెలుస్తుంది అన్న. దూరం నుంచి తెర ముందు కెమెరా ముందు మాట్లాడేది మాత్రమే వినిపించేది ఏదైతే ఉంటుందో అది ఆవేదన. అది ఎవరైతే కమెంట్ చేస్తున్నారో వాళ్ళు ఎలా అయితే రియాక్ట్ అవుతారో ఒక మనిషిగా నార్మల్ పర్సన్గా అది నేను అట్లా రియాక్ట్ అవుతా అంతే. నేను కెమెరా ముందు నటించడం నాకు రాదు, నేను చెయ్యను.
ఇది మాత్రం కుల్లా ఉంటాను నేను. దానివల్లనే ప్రాబ్లం వస్తుంది. కానీ నేను అట్లనే ఉంటా. ఎందుకు అట్లనే ఉంటా అంటే ఒక్కటన్నా, నేను నాలా ఉన్నాను కాబట్టి నేను ఈ స్థాయి వరకు వచ్చిన. అది నేను ఒక్కటే బిలీవ్ చేస్తాను. నేను నాలా ఉన్నాను కాబట్టి ఈరోజు ఇంతమంది వచ్చారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి. నేను ఎప్పుడు ఒక హీరో లాగా నేను ఫీల్ అవ్వలేదు. నేను ఒక కెమెరా ముందు హీరో అంటే ఇట్లా మాట్లాడాలి అని చెప్పేసి లేదు. నేను కామన్ మ్యాన్గానే మాట్లాడతా. కామన్ మ్యాన్ ఎట్లా రియాక్ట్ అవుతాడో అట్లా మాట్లాడతా. ఇవన్నీ చూసారు కాబట్టి ఈరోజు పరేషాన్ ఇమ్రాన్ నాకు ఇంత సపోర్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు పాపం ప్రతి వీడియోలో. అది సో అంతే అన్న. ఎందుకన్నా ఇది ఒక జాబ్ అన్న. ఇప్పుడు నువ్వు కూర్చొని ఇప్పుడు ఇందులో రేడియో సిటీలో వర్క్ చేస్తున్నావు. ఇది నీ జాబ్. నా జాబ్ అది సినిమా యాక్టర్గా, అది నా వర్క్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ సినిమా స్క్రీన్ మీద అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ కెమెరాలో నేను ఒరిజినల్గా ఉండాలి. నేను ఒరిజినల్గా ఉండడం ప్రాబ్లం అయిపోయింది ఇక్కడ. ఏం చెప్పలేకపోతున్నాను అంటే ఇక చెప్పడం కూడా తప్పు అయిపోయింది. నా సినిమా నెక్స్ట్ లెవెల్ బై దీనమ్మ జీవితం February 2 వస్తుంది. ఫుల్ పైసలు పెట్టినా నాకు దోకా లేదు అది ఇది అని అంటే అప్పుడు ఏమంటారు, అరే చాలరా పోయి అమ్మ ఓవర్ కాన్ఫిడెంట్ ఏందిరా అంటారు. అది నేను ఇక్కడ నా పంచాయతీలు నా పరేషానీలు అన్నీ చెప్పుకుంటే ఇక్కడేమో సింపతి అంటారు. అంటే ఒక సామెత ఉంది, అదేదో అంటారు కదా, అదేంటి గాడిదని పట్టుకొని నడుచుకుంటూ తీసుకెళ్తాను, గాడిద ఉన్నది ఈడేమో నడుచుకుంటూ పోతే గాడిదని యూజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అని గాడిద మీద కూర్చొని పాపం వెళ్తూ ఉంటాడంట. మళ్ళీ కూడా వెళ్తూ ఉంటే అంటాడంట, జీవితం గాడిదని పాపం గాడిదని ఇట్లా చేస్తున్నావు నువ్వు, దాన్ని ఇబ్బంది పెడుతున్నావు అది అని చెప్పి మళ్ళీ దిగుతాడంట. ఇట్లా 4-5 రకాలు ఉంటాయి అన్నమాట. సో అదే చెప్తున్నా, ఏం చేసినా కూడా దెర్ ఇస్ అ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఇన్ ఎవ్రీవేర్. సో వాట్ ఐ బిలీవ్ ఆన్ మై హార్డ్ వర్క్, మై డెడికేషన్, మై ఫోకస్. దట్స్ ఇట్. ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని కించపరచకుండా, ఎవరిని మోసం చేయకుండా నేను అలాగే ఉంటా. ఆ బ్లెస్సింగ్స్ నాకు చాలు. నాకు ఈ రోజుకి మేము సోయి హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి ఎవరు తెలియదు నేను ఎంత చేశానో అన్నీ నేను బయట పెట్టాను. నేనేమో 100 రూపాయలు కట్టబట్టుకొని వెళ్ళి నేను వీడియోలు తీయచ్చు. నేను వీడియోలు తీసుకొని ఇవో నేను ఇస్తున్నా, లేకపోతే నేను ఇది చేసిన అని చెప్పేసి చెప్పచ్చు. అదే నేను కొంచెం ఎప్పుడో యూట్యూబ్కి జస్ట్ నేను హెల్పింగ్ అడిగినప్పుడు మాత్రమే నేను వీడియో తీసుకున్నా తప్ప నేను ఇది చేసిన అది చేసిన అని చెప్పేసి ఎక్కువ నేను ఫోకస్ చేసుకోలేదు. దాన్ని ఇన్స్టాలో ఎక్కువ ఫోకస్ చేసుకోలేదు. ఇప్పటికి మేము 6-7 హార్ట్ ఆపరేషన్ చేసినాం చిన్నపిల్లల్ని ఫ్రమ్ సోయి హెల్పింగ్ హ్యాండ్స్. ఎవరికి తెలియదు ఈ విషయం, ఎవరు తెలియదు. మరి అదే చెప్తున్నాయి. సో ఇవన్నీ తెలియదు ఎవరికి. అది కానీ లేకపోతే చాలామంది ప్రతి ఇయర్ నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకొని నేను ఆ పైసలతో నేను ఎడ్యుకేషన్కి ఇస్తా. పైసలు 30,000, 50,000, 1,00,000, 70,000 వాట్ ఎవర్ ఇట్ మేబీ ఒక ఎడ్యుకేషన్కి ఇస్తాను. బర్త్డే సెలబ్రేట్ చేసుకొని వస్తాం, తాగుతాం, కథం పీక్తాం, నెక్స్ట్ డే ఏమున్నది ఏం లేదు. అదే పైసలు నేను ఒకరికి ఇస్తే అది ఎడ్యుకేషన్ వర్క్ అవుతుంది కదా. సో ఇలాంటి మైండ్ సెట్. నేనేందంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన. నాకు లక్షల కోట్ల రూపాయలు అవసరం లేదు. నాకు ఒక ఇల్లు, ఒక ఫ్యూచర్ ప్లానింగ్, ఒక భూమి, చిన్న భూమి ఒకటి ఉంటే చాలు. గంతే. నాకు ఇదే ఒక సొంత ఇల్లు వచ్చింది అనుకో అన్న, నెక్స్ట్ ఒక చిన్న ప్రాపర్టీ అంతే ఫ్యూచర్ ప్లాన్ కోసం. మిగతాది ఏ పైసలు వచ్చినా కూడా నేను రెడీగా ఉన్నా నేను చారిటీ చేయడానికి. ఇది మాత్రం నేను చేస్తా. అండ్ మీరు యూట్యూబ్ లో పెట్టినప్పుడు మీ డాడీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. MG కార్ ఉన్నప్పుడు మీరు పోస్టర్స్ వేయటం కానీ, అదే స్క్రీన్ డిస్ప్లే చేయటం కానీ మీ డాడీ వీడియోస్. సో ఆయన హ్యాపీనెస్ నిజంగా ప్రైజ్లెస్ కార్ ఉన్నప్పుడు. సో ఆ టైంలో మీ డాడీ ఎలా రియాక్ట్ అయ్యాడు అండ్ హౌస్ యువర్ ఫీలింగ్ ఎలా ఉండేది? ఎప్పుడైనా మనకు డాడీయే కొనిస్తూ ఉంటాడు, మీరు డాడీ గిఫ్ట్ కార్ MG కార్ అంటే హ్యాపీగా ఉండే డాడీ అప్పుడు చాలా హ్యాపీగా ఉండే. సో అప్పుడే బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చినా కదా అన్న. సో ఏంటంటే నేను లైఫ్లో ఎప్పుడు చూసినా నేను సెకండ్ హ్యాండ్ కార్లే కొనేటోళ్ళం మేము. సో సెకండ్ హ్యాండ్ కార్లే కొనేటోళ్ళము. శాంట్రో, తర్వాత ఈవెన్ నా దగ్గర స్కోడా ఉండే, అది కూడా నేను 2 లక్షలకే సెట్ చేసుకున్నది. అది ఫ్రెండ్ వాళ్ళ ఏదైనా నా దగ్గర ఇచ్చిండు, నా ఫ్రెండ్ గారు ఇచ్చిండు. సో తర్వాత ఉండే అది ఫైనాన్స్ మీద తీసుకున్నది. ఫైనాన్స్ కట్టకపోతే ఆ ఫైనాన్స్ వాళ్ళు పట్టుకొని తీసుకెళ్ళుడు, మళ్ళీ అవన్నీ అయినాయి. రోడ్డు మీద దొరకబట్టి ఫైనాన్స్, కార్ తీసుకోపోతే మళ్ళీ ఇంత పైసలు కట్టాలంటే అవన్నీ కట్టుకొని మళ్ళీ అవన్నీ అయినాయి. సో అలాంటి లైఫ్ నుంచి సడన్గా వెన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ బిగ్ బాస్. సో నేనేందంటే కొనేసిన, ఇక నేను కొనేసిన. డాడీకి చెప్పిన, డాడీ కొత్తది కొనేద్దాము, ఇది కూడా EMIలో కొనేద్దాము అని చెప్పేసి ఇంకా MG కార్ కొనేసిన. కానీ అది కొన్న తర్వాత పెట్రోల్ కార్, అది ఆస్తులన్నీ అమ్ముకునుడే అది. సో అందుకే తర్వాత ఏం చేసిన అంటే ఇట్లా కాదని చెప్పేసి అమ్మి వేరే కార్ తీసుకుందాం అని చెప్పేసి, మైలేజ్ ఇచ్చే కార్ తీసుకుందాం అని XC700 కొన్నా. ఇది అమ్ముదామంటే పైసలు వస్తుంది, సెకండ్ హ్యాండ్లో అమ్ముదామంటే. ఇక సరే అని చెప్పేసి ఏం చేసిన అంటే ఇక ఉండనిలే 2 కార్లు అట్లనే అని చెప్పేసి ఉంచిన. అది
అండ్ యా మ్యామ్ మీరు కార్ గురించి కాదులే. ఇంత లవ్ స్టోరీ ఉంది మూవీలో. అండ్ సోహెల్ మిమ్మల్ని ఎలా ఆట పట్టించేవాడు సెట్స్లో, అండ్ హౌస్ యూ ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ చాలా టీజ్ చేసేవాళ్ళండి, యాక్టింగ్ చేయనిచ్చేవాళ్ళు కాదు. ముఖ్యంగా నా సీన్స్ ఉన్నప్పుడు, ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నప్పుడు. ఐ రిమెంబర్ దెర్ వాజ్ దిస్ వన్ టైం, చాలా ఇంపార్టెంట్ సీన్, అందరికి రియాక్షన్స్ ఇవ్వాలి నేను. ఒక 1 minute టేక్ అలా ఉంది, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి. చేస్తుంటే ఆల్మోస్ట్ అయిపోయింది టేక్, సింగిల్ టేక్లోనే తీసుకోవాలి అన్నారు. దిస్ గై వాక్డ్ ఇన్, చాలా సైలెంట్ రూమ్, అండ్ దెన్ హీ బర్బ్డ్ సో లౌడ్. ఫుల్ బిర్యానీ తినొచ్చి బర్బ్ చేయగానే ఇట్ వాస్ సో లౌడ్. నాకు ఐమ్ యాక్టింగ్ అండ్ లైక్ వాట్ డిడ్ జస్ట్ హ్యాపెన్. ఒక 10 seconds తర్వాత కెమెరా ఇక్కడ ఉంది, నేను నవ్వేశారు, నేను నవ్వారు, సెట్ అందరు నవ్వారు. అంటే రావద్దా ఇక బేవులు రావద్దా, తిన్న తర్వాత వస్తుంది భయ్. దాన్ని ఇప్పుడు ఏం చేస్తాను దాన్ని ఏమన్నా అది సీరియస్ అంటారా? అట్లా ఎట్లా అంటారు? అయ్యో ఒకటి చెప్తా, దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, బర్బ్ వచ్చినా ఆపుకోవద్దు, శృతిలో కలిపేయాలి. అది నేర్చుకోండి అబ్బా. యూనో మంచిది తెలుసా, నువ్వు తుమ్ము ఆపుకున్నావు అనుకో, ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ హార్ట్. మరి ఒక సిచువేషన్, సమయం, సందర్భం చూసి ఏం సమయం ఇప్పుడు ఏంది బ్రో ఈ సమయం అంట, దానికి కూడా ఒక పని చేసి అలారం పెట్టుకుంటా, ఈ టైంకి బర్బ్ రావాలి, ఈ టైంకి తుమ్ము రావాలి, ఈ టైంకి అదే. దాన్ని ఏం చేస్తా, న్యాచురల్ బ్రో, ఇవన్నీ న్యాచురల్. ఈ నాలుగు న్యాచురల్ ఇవి. సో యా, అప్పుడు అందరు నవ్వేసి ఓకే సారీ అండ్ హీ లెఫ్ట్ అండ్ వి అగైన్ హ్యాడ్ టు షూట్ ఇట్. సో యా.